తమిళనాట రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకే లైన్లో కలిసి ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ఈ తరం యాక్టర్ విజయ్ ఏకంగా సీఎం కావడంతో ఆయన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. సీఎం విజయ్ పర్సనల్ లైఫ్లో నటి త్రిష ఉన్నారనేటువంటి రూమర్స్ తీవ్రంగా ఉన్నటువంటి వేళ ఇప్పుడు త్రిష గురించి వస్తున్నటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ క్యాంపు నుంచి త్రిషకు ఓ భారీ సినిమా ఆఫర్ వెళ్ళిందంట. అది ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్తో. కానీ ఆ ఆఫర్ను త్రిష తిరస్కరించిందనే ప్రచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష హైలైట్గా నిలిచారు. రిజల్ట్స్ అనౌన్స్ అయిన టైం దగ్గర నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చిన వరకు, ఆ తర్వాత కూడా ఆమె ప్రతి మూమెంట్ సోషల్ మీడియా బజ్ను క్రియేట్ చేసింది. విజయ్ భార్య సంగీత నేరుగానే ఆయనకు ఓ నటితో సంబంధం ఉందంటూ తన విడాకుల పిటిషన్లో ప్రస్తావించడంతో ఇప్పుడు వాళ్ళిద్దరి సాన్నిహిత్యంపై చాలా బాహాటంగానే చర్చిస్తున్నారు. దీనిని వాళ్ళిద్దరూ కూడా ఎక్కడా ఖండించలేదు. ఆ విషయం పక్కన పెడితే మరో వార్త తమిళ మీడియాను షేక్ చేసింది. ఉదయనిధి స్టాలిన్కు సంబంధించిన రెడ్ జైంట్ ప్రాజెక్టు నుంచి ఓ భారీ సినిమా కోసం త్రిషను సంప్రదించారట. ఆ సినిమా కోసం దాదాపు 12 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారనే కథనాలు బయటకు వచ్చాయి. తమిళ సినీ వర్గాల్లో ఇది ఇప్పుడు హాట్ డిస్కషన్గా మారింది. త్రిష ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్ రేంజ్లో ఉంది. వరుసగా పెద్ద హీరోలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఆమె మార్కెట్ కూడా భారీగా పెరిగింది. అందుకే 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ భారీ ఆఫర్పై త్రిష ఇంకా ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే త్రిష ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉంటుందా అనేటువంటి చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ టీవీకే, డిఎంకే మధ్య రాజకీయ పోరు తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో ఉదయనిధి స్టాలిన్ క్యాంప్కు దగ్గరగా ఉన్న ప్రాజెక్టుల్లో త్రిష నటిస్తే అది రాజకీయంగా కూడా చర్చకు దారి తీసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సోషల్ మీడియాలో ఈ అంశంపై భారీ డిబేట్ నడుస్తోంది. కొందరైతే త్రిష కెరీర్ కంటే విజయ్తో రిలేషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందా అని కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అదంతా కేవలం గాసిప్ మాత్రమే, త్రిష ఒక ప్రొఫెషనల్ యాక్టర్, మంచి ప్రాజెక్ట్ అయితే ఆమె తప్పకుండా చేస్తుంది అంటున్నారు.